ఆహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే దేవాలయం పేరు యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ప్రాంతం యాగంటి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రధాన దేవత శ్రీ ఉమామహేశ్వర స్వామి. దేవాలయ విభాగం మర్మమైన శైవ క్షేత్రం, గుహ ఆలయం. ప్రత్యేకత పెరుగుతూనే ఉంది అని విశ్వసించే నంది విగ్రహం, సహజ గుహలు, రహస్యమైన శిలా నిర్మాణాలు. రహస్యంతో ప్రారంభమయ్యే యాగంటి. భారతదేశంలో ఒక దేవాలయం ఉంది. అక్కడ ఉన్న నంది విగ్రహం ప్రతి కొన్ని దశాబ్దాలకు కొద్దిగా పెరుగుతోందని స్థానికులు నమ్ముతారు. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు. ఈ నంది చుట్టూ శాస్త్రవేత్తలు కూడా ఆసక్తి చూపిన కథలు ఉన్నాయి. ఆ దేవాలయం పేరే యాగంటి. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల మధ్య దాగి ఉన్న ఈ క్షేత్రం శతాబ్దాలుగా భక్తులను, పరిశోధకులను, చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ఇక్కడి గుహలు, ఇక్కడి సహజ జలస్రోతాలు, ఇక్కడి రాతి నిర్మాణాలు ప్రతి ఒక్కటి ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతాయి. అయితే యాగంటిని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసిన అంశం ఒక్కటే. ఆ నంది నిజంగానే పెరుగుతుందా? కానీ ఈ రహస్యానికి సమాధానం వెతకడానికి ముందు యాగంటి ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. యాగంటి ఆవిర్భావం. చారిత్రక ఆధారాల ప్రకారం యాగంటి ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో మరింత అభివృద్ధి చెందింది. హరిహర బుక్కరాయల కాలం నుండి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత పెరిగినట్లు శాసనాలు సూచిస్తాయి. స్థానిక పురాణం ప్రకారం ఇక్కడ మొదట విష్ణుమూర్తి ఆలయం నిర్మించాలని ప్రయత్నించారు. కానీ ప్రతిష్ఠ కోసం సిద్ధం చేసిన విగ్రహంలో లోపం కనిపించడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయిందని చెప్తారు. ఆ తరువాత ఈ ప్రదేశం శివక్షేత్రంగా రూపాంతరం చెందిందని ఆలయ కథనం చెబుతుంది. యాగంటి అనే పేరు ఎలా వచ్చింది? కొంతమంది నేగంటి అనే పదం కాలక్రమేణా యాగంటిగా మారిందని భావిస్తారు. ఇంకొందరు దీనిని యజ్ఞాలతో అనుసంధానిస్తారు. కానీ అసలు నిజం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. అయితే చరిత్ర కంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తించే విషయం ఇప్పుడు మొదలవుతుంది. పెరుగుతున్న నంది. యాగంటి ఆలయంలోని నంది మండపంలో ఉన్న భారీ నంది విగ్రహం ఈ క్షేత్రానికి అత్యంత ప్రసిద్ధి. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ నంది ప్రతి సంవత్సరం స్వల్పంగా పెరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణ చేయగలిగేవారని పెద్దలు చెప్తారు. ఇప్పుడు ఆ స్థలం చాలా తగ్గిపోయిందని అంటారు. కొంతమంది పురావస్తు నిపుణులు ఏమంటారంటే రాతి స్వభావ మార్పులు, ఖనిజ ప్రభావాలు వంటి అంశాలను పరిశీలించారు. అయితే దీనిపై పూర్తి స్థాయి శాస్త్రీయ ఏకాభిప్రాయం లేదు. అందుకే ఈ కథ మరింత రహస్యంగా మారింది. ఇది కేవలం భక్తి విశ్వాసమా, లేక నిజంగా ప్రకృతిలో దాగి ఉన్న ఒక అద్భుతమా? కానీ యాగంటి రహస్యం నందితో ముగియదు. కొండల లోపల దాగి ఉన్న మరో కథ ఉంది. అవే గుహలలోని రహస్యాలు. యాగంటి చుట్టూ అనేక సహజ గుహలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. స్థానిక సాంప్రదాయం ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కాలజ్ఞానాన్ని రచించారని నమ్ముతారు. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. ఈ గుహల్లోకి ప్రవేశించినప్పుడు వినిపించే ప్రతిధ్వనులు, సహజ రాతి ఆకృతులు ప్రాచీన తపస్సు జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఇంకా ఎన్నో రహస్యాలు ఈ రాళ్ల మధ్య దాగి ఉన్నాయేమో అనే భావన కలుగుతుంది. అయితే భక్తులను యాగంటికి మళ్లీ రప్పించే కారణం కేవలం రహస్యాలు మాత్రమే కాదు, భక్తుల అనుభవాలు మరియు అద్భుతాలు. యాగంటికి వచ్చే అనేక మంది భక్తులు తమ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకుంటారు. కొంతమంది ఇక్కడ ప్రార్థించిన తర్వాత జీవితంలో మార్పులు వచ్చాయని చెప్తారు. మరికొందరు మానసిక ప్రశాంతత పొందామని అంటారు. ఇవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అనుభవాలు. వాటిని శాస్త్రీయంగా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే భక్తుల భావోద్వేగాలలో యాగంటి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందుకే ఈ క్షేత్రం కేవలం చారిత్రక నిర్మాణంగా కాదు, జీవించి ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా నిలిచింది. కానీ ఈ ఆలయాన్ని నిర్మించిన వారి విజ్ఞానం గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నిర్మాణ వైభవం మరియు శాస్త్రీయ అద్భుతాలు. యాగంటి ఆలయ నిర్మాణం విజయనగర శిల్పకళకు అద్భుత ఉదాహరణ. రాతి స్తంభాలు, శిల్పాల సమతుల్యత, సహజ భూభాగంతో కలిసిపోయిన ఆలయ రూపకల్పన అన్ని అసాధారణంగా కనిపిస్తాయి. ఇక్కడి పుష్కరిణిలోకి సహజ సిద్ధంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఏ కాలంలోనైనా నీటి ఉనికి భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. కొండలు, గుహలు, దేవాలయం ఇవన్నీ ఒకే ఆధ్యాత్మిక రూపకల్పనలో భాగమైనట్లుగా కనిపిస్తాయి. అయితే యాగంటి నిజమైన ఆత్మను తెలుసుకోవాలంటే అక్కడి సాంప్రదాయాలను చూడాలి. అరుదైన సాంప్రదాయాలు మరియు యాత్ర అనుభవం.
మహాశివరాత్రి సమయంలో యాగంటి భక్తులతో కిక్కిరిసిపోతుంది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. ప్రభాత వేళల్లో కొండల మధ్య వినిపించే గంటల ధ్వని, దీపాల వెలుగు, మంత్రోచ్చరణలు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రయాణికులకు శీతాకాలం మరియు శివరాత్రి సమయం ఉత్తమంగా భావించబడుతుంది. గుహలు, పుష్కరిణి, నంది మండపం, ప్రతి ప్రదేశం ప్రత్యేక ఆకర్షణ. అయితే యాగంటి గురించి చివరికి మిగిలిపోయే ప్రశ్న ఒక్కటే, చివరి రహస్యం మరియు ఆధ్యాత్మిక సందేశం. యాగంటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, చరిత్రను అధ్యయనం చేయవచ్చు, శిల్పకళను పరిశీలించవచ్చు, పురాణాలను వినవచ్చు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఆ నంది నిజంగా పెరుగుతోందా? దానికి సంపూర్ణ సమాధానం ఇంకా అందరికీ అందలేదు. అదే యాగంటి మహిమ. కొన్ని రహస్యాలు పరిష్కారం కోసం కాదు, మనలో ఆశ్చర్యాన్ని నిలుపుకోవడానికి ఉంటాయి. యాగంటి మనకు చెప్పే సందేశం కూడా అదే. విశ్వాసం, ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసిన చోటే నిజమైన క్షేత్ర మహిమ ఉంటుంది. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తిను సబ్స్క్రైబ్ చేయండి.